వరి నాట్లు వేసుకునేటప్పుడు రైతు తెలియకుండా పెద్ద తప్పిదం చేస్తున్నాడండి. ఎలా అంటే నాటు వేసుకునేటప్పుడు ఈ డిఏపిని జింక్ సల్ఫేట్తో కలిపి నాటేసుకుంటా ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే డిఏపి జింక్ సల్ఫేట్తో రియాక్షన్ చెందితే జింక్ ఫాస్ఫైడ్గా తయారవుతుంది. ఆ జింక్ ఫాస్ఫైడ్ అంటే ఎలకల మందు. అది పంటకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఎలకలు చావడానికి మాత్రం ఉపయోగపడుతుంది. రబీ సీజన్లో చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల రైతులు జింకుని వేసుకోవడం జరుగుతుంది. సో దయచేసి జింక్ సల్ఫేట్ని డిఏపితో కలిపి వేసుకోవద్దండి. నాటు వేసే ముందు 2 సార్లు కేజ్ వీల్తో దమ్ము చేసుకుంటాం. మొదటి దమ్ములో జింక్ సల్ఫేట్ 10 కిలోలు వేసుకోవాలి. మళ్ళీ 3 నుండి 5 రోజుల గ్యాప్ తర్వాత డిఏపిని 50 కిలోల డిఏపిని మనం వేసుకొని నాట్లు వేసుకుంటే కనుక బాగుంటుంది. జింక్ సల్ఫేట్కి డిఏపికి మధ్యలో మినిమం 3 నుండి 5 రోజుల గ్యాప్ ఉంటే కనుక మంచి దిగుబడి వస్తుంది. లేదు అనంటే డిఏపిని చిలేటెడ్ జింక్తో కూడా మనం కలిపి చేసుకోవచ్చండి.